ఎంత ముద్దుగున్నదో ఎంత లాయగున్నదో ఎంత ముద్దుగున్నదో ఎంత లాయగున్నదో చుక్కల్లో చిన్న మామరా చిక్కెంటికలకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే. అగో మొన్న ఈ తొవ్వకే వచ్చిన ఈ ఊళ్ళకు, మళ్ళీ ఎటో పోతున్నా అనుకుంటే ఇదే తొవ్వకొచ్చిందా? మొన్న ఈ ఊళ్ళగా ఎర్రది నా లుంగి గుంజి కొట్టింది, ఎటు పడితే అడే తిట్టింది, నన్ను కొట్టింది. మరి ఎట్లా ఈ ఊళ్ళో కోవుడు? ఎర్రదానికి భయపడతానా? ఈ ఊళ్ళకి ఇట్లా కనబడాలి కానీ దాని సంగతే చెప్తా, అదేమో అనుకుంటుంది. దానికి భయపడింది నా పనికి పని చేస్తానా? అబ్బా ఎర్రది అది నిన్నీయల్లా ఆగుడే లేదు. ఏదో ఊళ్ళో అమ్ముకుంటానత్తే ఎటు పడితే మాట్లాడింది, దాన్ని నోరు వాడిపోను. ఓ మనిషిని ముడుతుంది భూమి మీద అది. అబ్బా గింత అయ్యో పాపం అమ్ముకోవడానికి వచ్చినానికి ఇంత లేనేలేదు దానికి. గంత అహంకారం ఆయన అహంకారం అడుగుబట్ట. చిక్కెంటికలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్. చూడు ఆకులు ఎట్టున్నాయో, ఆకు 12 తూట్లు పడ్డది, పురుగు పాడు కానీ ఎంతమంది వచ్చినా పోతలేదు, ఆకులన్నీ నల్లబడ్డాయి. ఈసారి దండిగానే నువ్వు బగ్గనే నీళ్ళు పెట్టినావు కానీ అది వండలేదు కదా అక్క. మొన్న నువ్వు ఊరి పోయినావు చూసినావా? గా రోజు సిక్కింటికెళ్ళకు ఉల్లిగడ్డలే అని ఒక బాడక వచ్చిండే. ఓవా దూపాయి దానికి నన్ను మంచినీళ్ళు ఇవ్వవా అంటే సరే రారా అన్నకి కూర్చోబెట్టిండే. నీళ్ళు ఇస్తాడు వచ్చినోడు రాక నన్ను పొరక తిట్టిండు కొట్టి వేయండి. అండి నీళ్ళు అడిగిండు, నీ నీళ్ళు తాగి నిన్నే పళ్ళు ఎవడాడు? నీ మొగలు లేడు అప్పుడు? మరి లేడు, మా అమ్మ కూడా పొలం కాడి వేయండు. అమ్మచ్చిన వాళ్ళు అందరు మంచోళ్ళేనే, ఎవడో ఒకడు బుద్ధి గడ్డి తిన్నోడు పొద్దుగాల వచ్చి అన్ని చూసిపోతారు. ఇవో మొన్న నీరు ఏం చేసిర్రు? మళ్ళీ మోటార్ బావి కాడ మోటార్ ఎత్తుకవేయర్రు, బండి అవి ఎత్తుకవేయర్రు, మందు డబ్బు ఎత్తుకపోయారు, కానీ ఇవన్నీ కొంచెంలే ట్రాక్టర్ సాగనే కొంచెమాయే. నేను అమ్మచ్చిన వాళ్ళు అందరు లంగలు అంటలేనే, ఎవడో ఎవడు గట్టినే ఉంటారు అని సూప్ తోటి మనం సైగ చేసుకొని కనుక్కోవాలి. ఇంకా మంచి పని చేసి దాన్ని చెట్టు కట్టేసి కొడతా అయిపోవు. ఎవడాడు ఆగిండే ఆ బాడక లుంగి పట్టుకొని అయినా ఉరుకుతాడు తప్ప ఆగురా అంటే ఆగుతలేడు. నీ సంగతి చెప్తానే అంటాను ఇంకా నన్ను. ఇక్కడ అంతగానో బలం ఎవరు ఇచ్చిర్రు? ఎవడున్నాడే? ఊళ్ళు చూసిగాడు బోడ పోసిగాడు ఎవ్వలేడు అక్కడ. అట్టే దెబ్బలు తిన్నా దొంగ బాడక చేతుల అది మళ్ళీ కనబడి ఆ నోట్ల మన మానదక్క బాడక ఇజ్జత నా బాడక అయితే నా భయానికే రావద్ది ఊరికి. అట్లా కొట్టిన నేను. ఇక నువ్వు ఎట్టే రంకులు ఆడదాని వేరే అవుతుంది. నీ మొగన్నే చెప్పు చేతల్లో పెట్టుకొని ఉత్సవపిస్తావు. ఇక గాన్న కొట్టుడు పెద్ద లెక్కన మంచిగానే కొట్టినావు అయితే మనే గాని మరి ఉన్నాడా? నీ దెబ్బలకు వచ్చిండే ముందుగా గోషి చూసిన మంచిదే అన్ని ఏం గుద్దురు అన్నావు ఇట్లా మా అన్నవాడ. గీవేం చెవులు అని పెట్టినవేమో కమ్మలు లేనట్టు, బండి గిరికలు పెట్టపోయిన ఇవన్నీ చెవులు ఎక్కువ ఉన్నాయా? ఏం సోకులో ఏం కమ్మలో అంత ఎట్ట పాడైనాయి అవి? నువ్వు కొనియవు నన్ను కొనుక్కొనియవానే. నీ సంపాదన నాకు ఇస్తాను, నువ్వు అవనికి ఇస్తానవా? అయితేమన్నా కానీ కరెంట్ రావచ్చుగా, మోటార్ తూపా నీళ్లు గీ చెట్ల కన్నా మారుతాయి. చెప్పు చల్లకుండా చెప్పు తెగింది. నేను నీళ్ళు కట్టంగా నీళ్ళు అల్లిగో ఈ చెప్పులు అంతా ఎట్లా ఉన్నాయి. కొనుక్కుంటే ఏంది పైసా అయితే రూపాయి పోతే పానం పోతుంది. అగో ఈ ఎర్రదేందుకు ఇటత్తంది? మొన్నటిసారి ఊళ్ళోకి వచ్చినప్పుడే లుంగి పట్టి గుంజింది, ఇప్పుడు కొనబడితే ఏం పట్టి గుంజుతుందో. అబ్బో దీని జోలుకోయే బదులు సపడే నెల మూతి పెట్టింది నయ్యం. ఇప్పుడు ఎట్లా ఏం కదా దీన్ని కనబడన్నా సప్పుడింట పక్క పంటి వాడి పోతా. అక్క ఇడు గాడే సిక్కింటికి ఉల్లిగడ్డలు అమ్ముకునే బాగా గీడేనే మానందక్క బాగా మా ఊళ్ళకు సిగ్గు లేదురని సిగ్గు దక్క నోట్ల మనవద్దు. నిన్ను కొట్టుందంటే ఎంత పెద్ద మీసాలు ఉన్నామో కూడా అనుకున్నా. గీడ ఈడట్టున్నది ఫోరెన్ లెక్క ఇన్ని చూస్తే ఎరగబోయేది లేవది. లింగి గుంజుకొని ఈ చెట్టు కట్టేసి కొడతా అయిపోగానే దీన్ని కొట్టినావురా బాడకావు? నువ్వు కొట్టి చెట్టు కట్టలేదు గందకెళ్ళి నింగించి నా బాడకావుది ఇట్లా గుంజి కొట్టిన బాడకావు అడుగు ఇజ్జత్ లేక మళ్ళీ వచ్చిండు. అవునే ఓ ఎర్రదనా బాగా మాట్లాడుతున్నావే, నిన్ను ఎత్తుకపోను నిన్ను కట్టుకపోను నీ బతుకు చేయడా. ఒక ఎర్రదనా బాగా మాట్లాడుతున్నావేందే? ఏదో ఊరుగా అమ్ముకుంటానే వచ్చిన ఉల్లిగడ్డలు అమ్ముకుని తప్పేనా ఇది? మీరు మనసులో మీరు గార్జులా? మీరు ఏం పని చేసుకున్నా తప్పులేదా? ఏదో ఊళ్ళకి అమ్ముకుంటానత్తే మొన్న ఏదో అయింది లొల్లి కావచ్చు, ఇప్పుడు అమ్ముకుంటాను వచ్చినందుకు మనం ఎటు పడతాడే మాట్లాడుతుర్రు. మనుషులు కాదా గార్జులా మీరు?
మీ బతుకులు చేయడా చెర్లబడి సావ పేరేమో ఎడబడతాడే మాట్లాడుతురు. మనుషులు కొడతలేనే, ఏదో 4 రూపాయలు వస్తే అమ్ముకుంటాను వచ్చిన. బాగా మాట్లాడుతురు. ఇజ్జత్ ఉండాలి, సిగ్గు ఉండాలి, మానం ఉండాలి, శరం ఉండాలి నా జోలికి వచ్చడానికి. మీ జోలికి వచ్చిందా, మీ లెక్కకి వచ్చిందా, మీ తర్వాయికి వచ్చిందే అమ్ముకుంటాను ఊళ్ళక ఎడబడతాడే మాట్లాడతారు. మనిషి లెక్క కొడతలేనే, మీరేం మనుషులా భూమి మీద బతకడానికి? చూసినావానే? ఓ బాడకావు నీకేం కొట్టిందిరా? కోసి కారం పెడతాను ఈ అక్క ఏమనుకుంటాను, కోసి కారం పెడతాను ఈ అక్క ఏమనుకుంటాను. నక్కరాలారా అరే ఆడోళ్ళు నువ్వు ఎటు పడితే మాట్లాడతావు. అరే నీ నోట్ల మన దొంగ బాడకావు. దీన్ని శివ వత్తా అది వత్తా ఇది వత్తా మనసులే శరదునికంటున్నావు. మా ఊరికి అత్తే మళ్ళీ మమ్మల్ని తిడతావారా? ఎగిరితే అంతా ఎక్కడనే పడతావు. ఇంకోసారి ఊళ్ళో అడుగు కూడా పెట్ట వినబడ్డదా? ఏమో పోనీతి పాపం అని నేను అనుకుంటే నా ముంగట గిన్నె కానీ తిడతావారా మా చెల్లెలు? రాయే రాయే చూసుకున్నారు రాయే. సిగ్గు లేదా గింతనా శరం లేదా ఎర్రగుండా ఆగుతలేవా? అవురే వారి ఒక ఆడదాని మీద చేస్తావు నువ్వు. వాడకాలు ఆవిడికే తొండలు నేను ఈ ఊళ్ళకు ఉల్లిగడ్డలు అమ్ముకొని వస్తే ఎదురుగా వచ్చి ఎడిపడితే అడే తిడితే మళ్ళీ ఎగబడి తిడితే కొడితే మళ్ళీ నన్నే కొట్టి నుంగబట్టి గుంజింది. దాంతో తప్పగానే అది ఒక్కరు కూడా పోరని తప్పని ఒక్కరు తెలుసా? దానికి ఏం చేతులు దురదపెట్టినారు. అవునే ఎటు పడితే మాట్లాడుతున్నారు అక్క చెల్లె. నేను లంగన లఫంగిన దొంగన నా అంత మంచోడు లేడే, నా జాడన లేదు, నా ఇతరం లేదు, నా ఊళ్ళకి వచ్చారు. పోరాడు ఎంత మంచోడు అంటే అంత మంచోడని మెచ్చుకుంటారు. ఏదో బతుకు తెరువు కోసం ఉల్లిగడ్డలు అమ్మడానికి అత్తే ఎటు పడితే మాట్లాడుతుంది ఏర్రది. నువ్వు లంగవా లఫంగివా మాకెవరికరా? అవురే వారి అవునేమి అంటాను. నువ్వేనా తోడబుట్టినాను నా కూడ కరిగినాను. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు అవునేమి అంటాను. లావిడికే ఇది బాగా నోరు లేస్తున్నారు. నువ్వు ఎక్కడ నోట కట్టవుతూ కూర్చే మాట్లాడతాను. ముసల్దాని అయినా ఇంత సిగ్గు అనిపించలేదు. ముసల్లాండ్ర ఏడ ముసిరింద్ర నాకు మాటలు మంచిగా మాట్లాడు. దబ్బురం బట్టి కుట్టు కుడతా ముసల్ది అంటున్నావు. ఎవరిరా ముసల్ది ఎవరిరా ముసల్ది? ఇప్పటికి నేను తోబంట పోతే సాధారణ ముసలాడు కూడా లేచి చూస్తాడు. నాది వినబడ్డదా? ఎగిరితే అంటే ఎక్కడనే పడతావు. సిగ్గు అరబారకవు చెప్పు పడి చంపుతుంది నేను వచ్చాను. అవునే ముసల్దానికి కాకుంటే ఐస్తానం అయితే రాను నీ పేరు చెప్తేనే నీ చెల్ల పేరు చెప్తేనే ఊళ్ళో అందరు ఉంచుడే. మీరు మనసులని ముడుతున్నారు. అవునే నేను పని చేస్తారా? మంది సొమ్ములు నేను కూడా మొండికి బతుకుతున్నారు, జగమొండిగా బతుకుతురు కదనే. సావుర్రే మీ పేరు చెప్పుకున్నా కానీ చదిపోతుంది ఊళ్ళే. మీ ఇంటి ముందర కోయే బదులు గాలి పొండ వాడకంట పొండ అమ్ముకున్నా 4 రూపాయలు దొరుకుతాయి. అట్టేనన్నా మీ జోలికి వచ్చినట్టు అయింది ఆనాడు. నీ నొట్టిన ఊరోళ్ళందరినీ ఎచ్చబెట్టి మసలబెట్టి మసాలేసి ఉడుకుడుకు ఒత్తు కదరా. నీ నొట్టిన ఊరోళ్ళందరినీ ఎచ్చబెట్టి మసలబెట్టి మసాలేసి ఉడుకుడుకు ఒత్తు కదరా. ఎటువంటి అటే మాట్లాడుతాడు. అవునే ఇవి నేను అట్ట అవునే నారేమని నువ్వు నేను గోసి కోసినారు ముట్టలే. మంచిగా బాడక తన్నిచ్చుకున్నట్టు అయిందారా నీ నోట్లే మా ఇజ్జత్ లేని బాడక. మమ్మల్ని తిడతావురా? అట్టే భూమి ఖరాబు. మీరు మనసులని ముడుతున్నారు. ఓ బాడక నీకెవడు చెప్పిన ఈ ఊళ్ళో నీ చుట్టావని పక్క ఎవడు చెప్పిండ్రా? ఆగురా అది మొగని కోకపోతే మన్ను భూమరాని నీ మన్ను బాడకావు. అమ్మ చిన్న బాడకావు చక్కగా అమ్ముకొని వీకాలి కానీ ఇది మొగని కోతలేదు, అది మిన్నని కోతలేదు. ఇవన్నీ అమ్మలక్కల ముచ్చట నీకెందుకురా నువ్వు? ఆగో గింత సేపు అవుతుంది. మా అమ్మ అయితే జాడకలేదు పట్టకలేదు. ఛీ ఎడు పోతా అటే. అవునే ముసల్దానివి కాకపోతే 16 పడిసిపోరు వాయే. ఓ ఆడ చూస్తుండు ఈడు చూస్తుండు నన్ను ముసలి రోడ్డు పంట పోతే చూస్తాడని మాట్లాడతాను. ముసల్దానివైనా సిగ్గులేదే? అవని బాంచని కొడుకు అయిన బాంచని నీ కడుపు చల్లగుండా అని గిట్లా మాట్లాడదా కానీ గట్లా మాట్లాడతావా? నీ అడుగు పట్ట నీ బలం బండల పోను చెడి చెర్రవను నీ చెత్తకు చెదలబట్ట నీ నోట్ల పోసావా మైసావా మారావా కూర్చుంటా మాకని గంట మాట అంటావరా జట్ట బాడక వీకిడికెళ్ళి నేనెందుకు పోతానే? నన్ను ఏం చెప్తావు? మింగుతావా? మింగే మరే మింగి మంచి నీళ్ళు తాగుతావే నువ్వు? చూడు ఏం మాట్లాడతాడు? నీ బలి బండల్లో నిన్ను జీరయ్య సింపయ్య నీ మొక్క మొద్దులలో పెట్ట 41 బాడకవు ఎరక తిన్న బాడకవు ఎండకపోయిన బాడకవు. నీ ఊళ్ళు పన్న ఊళ్ళు లేవారా? నా ఊళ్ళకి వచ్చి అమ్ముకుంటాను. అయిన బాడకవు అయితే నిన్ను ఆ రోజు దాన్ని నాకు తెల్లారే రాకపోయి ఉంటుంది. మళ్ళీ వస్తున్నావు మానలేక ఎట్టయితే గట్ట సైకిల్ కూర్చుకొని చూడకే అమ్మ ఏం తగ్గిలొల్లి గాడేంది మిమ్మల్ని గిద్దగానం తిడతాండు. బగ్గ మరిచి అడుగుతాను. ఇడు పోయేటోడు ఒక మమ్మల్ని తిడతాను ఎరికేనా? తిన్నారక్క జట్ట బాడకావు. ఓ బక్కపోరి బాగా మాట్లాడుతున్నావేంది? పిసికితే పిరికలు లేవు, జోరు మాట్లాడుతున్నావు. నీకేమన్నా నేను మెనబావునే అవురా అంటున్నావు. తిక్కవుటికి వచ్చిందనుకో నాకు ఇట్లా కోపం బాగా వచ్చి బీప్ పెరగనంటే ముగ్గురిని వేసుకుంటా. ఏం చెప్తారా మీరు?
మీ ముగ్గురిని చేసుకుంటూ కాదే నీ చిన్న బిడ్డనే చేసుకుంటా నీకే అల్లున్నైతే ఆ బరాబరి చెప్తానా సవాల్ చేసి ఇద్దరం కలిసి ఇదే ఊళ్ళో ఉల్లిగడ్డలు అమ్ముతాం ఏం చెప్తావేమో మమ్మల్ని మింగుతావా నిన్ను ఎసక కట్టుకపోని నీ రౌతం కుక్కలు నక్కలు నాక బాడక మా ఊరికి వచ్చి నాకే సవాలు ఇసురుతాను నావురా నడు వీరికెళ్ళి చెప్పులు గుచ్చి మీదకెత్తనారు బాడకావు అబ్బో సాయి సంసారి లచ్చి దొంగ ఏ దొంగతనం చేయలే ఏ లంగతనం చేయలే అందరు మెచ్చుకునే ఊర్ల పొంటి తో నీ బతుకు పాడుగాను అందరు ఉంచుతారు కదా నీ పేరు చెప్తే అందరూ వస్తారు వచ్చి నాకు ఉంచిందంత నడు బాడకనా చెప్పాగా ఇదిగో నీ బోకే చెప్పాగా ఇదిగో నీ బోకే నీకు సిగ్గులేదా దానికి బోకిస్తాను నడు బాడక నీ నొట్టమాను నాకు గోషు చూసిన మంచిదే ఓ బక్క పిల్ల పోతున్నా రేపు మళ్ళొచ్చి కలుస్తా బాయ్ లామిడిట్ మొక్కన కొర్రాయి కూర్చొని ఎవడతా నా బక్క రసం కనబడితేనే లేదు అదంటే నాకు ఎంత ఇష్టం ఎంత పానం ఇలా కాకుంటే రేపన్న ఒప్పుకోదా ఖచ్చితంగా ఒప్పుకుంటది నేను మనసు వారేసుకున్నా నువ్వంటే ఇష్టమో అని మూర మొత్తుకొని చెప్పిన ఇంకేం చెప్తుందిగా ఖచ్చితంగా అవునంటది చెప్పకుండా చెప్తా మంచిగా ఎంబడ తిరిగే చూస్తాంది ఇట్టమని అయితే మొన్నటిదాకా భయపడగాని ఇప్పుడు భయపడగా ఎక్కడున్నవే నువ్వు లస్సులు నువ్వు ఎక్కడున్నవే నా లస్సులు నిన్ను చూస్తే పానమే అంగడైనట్టుంది నిన్ను చూస్తే నా పానమే గాయి గాయి అవుతుంది ఇంత పొడు ఎంటికలు ఏడైని అంగిలా ఇంత పొడు ఎంటికలు ఏడైని అంగిలా దేని తాను కొయినావో మర్యాదగా చెప్పురా సంగతేంది రోసీను సక్కంగా చెప్పకుంటే సంసారం చెయ్యనేను సంగతేంది రోసీను సక్కంగా చెప్పకుంటే సంసారం చెయ్యనేను ఏమే పోసి చూసి చూడనట్టే పోతున్నావు చూసి చూడనట్టు పోకపోతే ఉరికొచ్చి అల్లుకోవాలా చూసి చూడనట్టు పోకపోతే ఉరికొచ్చి అల్లుకోవాలా మాట మాట్లాడితే ఏమైతే ఏంది నీతో మాట్లాడేది మాటలు మాట్లాడితే మంచిగానే ఉండు కానీ నమ్మించి చేసుకుంటున్నాను 6 ఏళ్ళు ఎంబడి దింపించుకొని ఎవరితో చేసుకున్నా అవలవడ్డావు ఇక నేను ఏమన్నా దిక్కుమల్లని వేసుకుంటే ఈ భూమి దక్కింది కానీ ఆడైతే దక్కలే ఇంకా మళ్ళీ మాటన్న మాట్లాడతలేవు అని సారి వెలుకుతున్నావా చెట్లల్లా చేమల్లల్లా అది ఎందుకంటే ఏదో అయిపోయింది ఇప్పుడు మాట్లాడడానికి ఏమైతుంది ఇప్పుడు సాటుగానే మాట్లాడరాదే సాటుకు మాట్లాడతా నీకు మానవాన్ని ఉండాలి నాకన్నా సిగ్గుండాలి నేను చదువుకున్న పోరి నా ఎత్తు అయింది వినబడ్డా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు లేని కథలు నూరిపోతారు మళ్ళా నా ఇజ్జత్ పోతుంది నీ మానం పోతుంది అరే ఎందుకటమ్మా అవ్వయ్య భూజా గతరా వాళ్ళు చెప్తే ఇన్నా ఏం చేయాలి చెప్పు ఇంకేంది భూమి జాగున్న దాన్ని చేసుకున్నావు కదా దాన్ని పట్టుకునే ఊరేగు ఏమి లేని దాన్ని అయినా ఎక్కడ దిక్కు లేని దాన్ని అయినా రాత గిట్టున్నది ఇంతైనా నీ మీద ప్రేమ పోతాదే ప్రేమ పోదు కానీ మరి చేసుకొని ఎట్లయింది అవ్వ ఈ ప్రేమ అవ్వాయిలు బెదిరించారు 5 ఎకరాల పొలం వస్తారా అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి మరి ఏం చేయాలి గదే పొలం ఉన్నదని దాన్ని చేసుకున్నాను నా దగ్గర ఏం లేదు కర్ర పోసి దీని దగ్గర మన్ను కూడా లేదని ఆయనతో అనుకున్నాం ఏదైనా కానీ రాసి పెట్టి ఉండాలి ఇగో ఎప్పుడైనా పైసలు అవసరం పడితే మా అయ్యి కానీ నీతోటి మాట్లాడాలంటేనే నా పోరికి తెరకాయనంటే ఊళ్ళోకి ఎరకాయనంటే మంచిగా ఉండదు ఇవరికి పోరి లగ్గానికి ఎదుగుతుంది అంతో ఇంతో అన్న అప్పు చేసి దానికో 4 ఇత్తులే వెళ్ళాలని ఉన్నది కానీ దాని లగ్గం అప్పుడు సాయం చేస్తుంది నీకు ఎందుకు బాధ అని లేనా నీ బిడ్డ పెళ్ళినప్పుడు 5 లక్షలు ఇస్తుంది ఎవరికి చెప్పా నీకు కాకుండా ఇంకెవరో చేస్తేనే నువ్వు ఎంతైనా పాతదానివి నువ్వంటే ఎంత ఇష్టం నాకు నీకు తెలియదా ఇగో సాటుకు పైసలు ఇస్తానని అని ఆసరగా చేసుకొని ఆయన సాటుకు వచ్చి కలిసేవు నా బిడ్డ కన్నా ముందు మన ఇద్దరు లగ్గం చేస్తారు ఊరంతా కలిసి ఇవరకే మా పాలోళ్ళు అందరు నా మీద ఎడుతాండ్రు ఒక దిక్కు లేని సంసారమైనా కానీ మంచిగా బతుకుతాను వీడికెళ్ళి వస్తారు అని నా బాధలు వాళ్ళకి ఏం తెలుసు ఇగో అయితేమైనా కానీ ఆదివారం నాడు నాటుకోడి తెస్తా ఎవరైతే తెలియకుండా మా ఇంటికి కాదు ఇంకా జనార్దన్ పట్టెల గడ్డి కుప్ప కాడికి అబ్బా నా మీద నీకు ఎంత ప్రేమనే
ఇదేనే ఈ మాట గురించి ఎన్ని రోజులు ఎరుసలో బట్టి ఇగో ఆదివారం నాడు ఖచ్చితంగా అత్త. ఏయ్ నువ్వు ఈ పాత చీరలు కట్టుకోకే, నాకు మంచిగా అనిపించలేదు. నీకు ఎన్ని కొత్త చీరలు అంటే అన్ని కొనిస్తా. అయితే నువ్వు పొలం కాడికి ఎప్పుడు వచ్చినా మా ఇంటి ముంగటికెళ్ళి రాగా హారని కొట్టుకుంటారా బండికి. నేను కూడా ఏదో కొంకనో పారనో సర్దో పట్టుకొని వస్తా. అబ్బా ఏం అందమే నీది. అప్పుడు ఎట్లే నువ్వు ఇప్పుడు గట్లే ఉన్నావు. నువ్వు కూడా చిన్నప్పుడు ఎట్టున్నావో కూరగొట్టే మొట్టు లెక్క ఇప్పుడు గట్టినే ఉన్నావు ఒక్కటే కాదు. ఇది గ్యాస్, ఇది గ్యాస్ స్టవ్ నాకు తెలియదు. టైంకు తినా గ్యాస్ పోగొట్టుకొని మంచిగా సీలింబుగా నా లెక్క బక్కగా నేను చూడు మురికి బండలు ఎక్కున్నా కానీ ముద్దుగా లేన పోత పోసినట్టు. మురికి బండలు ఎక్కున్నా కానీ ముద్దుగా లేన పోత పోసినట్టు. ఒక వారం ఆగు, మొత్తం సన్నగా అయితే మొత్తం 6 ప్యాక్ వేస్తా నీకోసం. నువ్వు ఏ ప్యాకర్ని పెంచు కానీ ఇగో నేను పోతా బాయికాడికి గలచ్చి కూడా వస్తానన్నది. మిరప చెట్లకు మంది ఎత్తదట. అది అసలు చిన్నాడిది కాదు, బట్ట కలిసి బదనం చేస్తుంది. అది చూసినా అంటే నీ ముచ్చట నా ముచ్చట మళ్ళీ ఊరంతా టాంటాన్ చెప్తుంది. ఇగో ఆదివారం మర్చిపోకు. సేపు ఉండరాదే. షీ నువ్వు అప్పుడు కట్టినావు ఇప్పుడు కట్టినావు. ఇప్పుడే పోతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్. మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్లో సిక్కండి కల సీన్గాడ్ అనే వెబ్ సిరీస్ వీడియోలతోటి మీ ముందరికి వస్తే ఫుల్ ఆదరించిండ్రు. 4 వీడియోలు చేసినాం. మరి ఇప్పుడు ఇంకెట్లా అనుకుంటారు ఏంది, తీరైన ముచ్చట్లతోటి ఫుల్ కామెడీ తోటి మేమందరం మళ్ళీ మీ ముందరికి వస్తున్నాం. మరి ఇప్పటిదాకా అయితే ఎట్లయితే ఆదరించిండ్రో ఈ సిక్కండి కల సీన్గాడ్ అనే వెబ్ సిరీస్ ను ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.